గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మా గార్డెన్లో లాస్ట్ టైం నేను చూపించిన కొత్త వెరైటీ చాలా వచ్చాయండి. అవి కోసుకున్నాము. బీన్స్ చూడండి ఎంత లోడ్ అయ్యి ఉన్నాయో. ఈ పిందెలు మాత్రం భలే ముద్దుగా ఉన్నాయండి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. పువ్వు తెల్లగా ఉంది, దాని తర్వాత వచ్చే పిందె చాలా పొట్టిగా ముద్దుగా ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే చాలా పైకి పాకేసింది. అందడం కింద ఈజీయే, ఇలా కోసుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా అందిన చోటల్లా బాగానే ఉన్నాయి. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఈసారి నేను వీటి విత్తనాలు దాచి ఇవి పెంచుతాను. ఎందుకంటే బుష్ వెరైటీకి మనకి ఇన్ని రావట్లేదు. బుష్ అంటే చిన్న ప్లాంట్ ఉంటుంది కదా, సో ఒక గుంపుగా వచ్చి ఆగిపోతున్నాయి. ఇదైతే నేను చూసాను చూడండి ఎలా. అసలు నా బీన్స్ చాలా ఫేవరెట్. ఇప్పుడు నేనే పెంచుకున్నాను, నాకు ఎంత ఆనందంగా ఉందో. దీంతో ఫ్రై చేసిన, పలావ్ చేసిన, ఫ్రైడ్ రైస్ చేసిన ఎంత బాగుంటుందో. చూడండి ఎలా ఉన్నాయి, గుత్తులు గుత్తులు లేతవి. మన ఇంట్లో పండించుకుంటే ఇది అడ్వాంటేజ్. లేతవి కూడా కోసుకొని ఇప్పుడు మార్కెట్లో కొన్నామనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఒక సైజు అయ్యేదాకా కొయ్యడు, వాడికి నష్టం కాబట్టి. మనం అలా కాదు, ఇగో ఇలా లేతవి కూడా కోసుకొని. చూసారా ఎలా నెట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో బీన్స్ ఇలా ఈ తీగకి పాకితే నాకు అందేస్తుంది. చూడండి ఇలా పిందెలు కూడా వచ్చేస్తున్నాయి. కుర్సెలు చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఇది ఎలా అంటే ఒక చేత్తో కోస్తున్నాం కాబట్టి కొన్ని పిందెలు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ గుత్తి చూసారా, ఈ గుత్తిలో కూడా మళ్ళీ ఇక్కడ ఒక పిందె ఉంది, ఆల్రెడీ పడిపోయింది. సో ఒక నష్టం. మళ్ళీ ఇది జాగ్రత్తగా కొయ్యాలి. ఇలా వచ్చింది కదా ఇది. ఇది కూడా బాగా వచ్చింది. ఇలా మొత్తం ఒకసారి మీరు చూడండి ఎన్ని ఉన్నాయో. అంత పైవి అందవండి బాబు. ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. మిగతావి సీడ్స్కి వదిలేసుకుంటా. ఎలాగా నాకు సీడ్స్ కావాలి. ఇప్పుడు జస్ట్ ఆన్లైన్లో కొన్నవి 5-6 పెడితే ఒకటి బతికింది. ఇది ఒక్కటి చాలు నాకు. దీంతో నేను చాలా విత్తనాలు డెవలప్ చేసుకుంటాను. సో ఇదండి ఇవాల్టి హార్వెస్ట్. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అంటే మనకి మనం పెంచుకుంటే ఫ్రెష్గా లేతగా ఇలాంటివి మనం కోసుకోవచ్చు. అప్పటికప్పుడు కోసుకొని వండుకోవచ్చు. చూడండి ఆల్రెడీ ఇన్ని వచ్చాయి, ఇంకా ఉన్నాయి, అవన్నీ కోస్తాను. హోప్ యూ ఎంజాయ్డ్ సీయింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.